హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. మనం ఏం చెప్పుకుంటున్నామమ్మా, నంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. నంబర్ సిస్టమ్కి సంబంధించి ఒక క్లాస్ అనేది జరిగింది. ఆ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, హిందూ అరబిక్ సిస్టమ్ గురించి, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఫేస్ వాల్యూ గురించి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం, ఓకేనా. అలాగే 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, లీస్ట్ నెంబర్ ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, అలాగే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం, ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమ్మా, ఒకసారి చూడండి, ఓకేనా. ఆల్రెడీ ఇది క్లాస్ 2 అమ్మ. క్లాస్ 1కి సంబంధించిన లింక్స్ అనేవి, అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆడ్ మ్యాన్ అవుట్ కూడా చెప్పడం జరిగింది. ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, ఓకేనా. అలాగే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఒక నెంబర్ రాశాను. ఏంటది? 3,12,456. ఇప్పుడు వాట్ ఈస్ ఫేస్ వాల్యూ, వాట్ ఈస్ ప్లేస్ వాల్యూ, ఓకేనా. నౌ 6 is at 1's place, 5 is at 10's place, 4 at 100's place, 2 at 1000's place, 1 at 10,000's place, 3 at lakhs place. ఇవి ఏంటి? ప్లేసెస్. ఈ నంబర్లో డిజిట్స్ అనేవి ఏ ప్లేస్లో ఉన్నాయని చూసాం. మనకేం కావాలి? ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, ఫేస్ వాల్యూ అంటే ది ఫేస్ వాల్యూ ఆఫ్ 6 is 6. The face value of 5 is 5. Face value of 4 is 4. Face value of 2 is 2. Face value of 1 is 1. Face value of 3 is 3. Face value of 6 is 6. Face value of 5 is 5. Face value of 4 is 4. Face value of 2 is 2. Face value of 1 is 1. Face value of 3 is 3. What we observe? ఫేస్ వాల్యూ అంటే దానికున్న వాల్యూ అమ్మ. 6 వాల్యూ 6 అంటే ఇప్పుడు చూడండి, 1 రూపీ ఉంది కదా, 1 రూపీ నా దగ్గర ఉన్న 1 రూపీనే, మీ దగ్గర ఉన్న కూడా 1 రూపీనే. అలాగే 2 రూపీస్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్న 2 రూపీసే, నా దగ్గర ఉన్న 2 రూపీసే. అలాగే ఇంతకుముందు 1 రూపీ కాయిన్స్ అనేవి కొంచెం పెద్దగా సైజు వచ్చేవి, ఇప్పుడు చిన్న సైజు వస్తున్నాయి. దాని వాల్యూ, దీని వాల్యూ, చిన్న సైజు ఉన్న దాని వాల్యూ, అలాగే పెద్ద సైజు ఉన్న దీని వాల్యూ రెండు కూడా ఒకటే. అంటే ఫేస్ వాల్యూ అంటే దానికున్న వాల్యూ అనమాట, అది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఇక్కడ మనం ప్లేసెస్ రాసాం, ఈ ప్లేసెస్ని బట్టి ఫేస్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాల్యూ అంటే దానికున్న వాల్యూ, అది ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న ఒకలానే ఉంటుంది, మీ దగ్గర ఉన్న ఒకలానే ఉంటుంది, ఎవరి దగ్గర ఉన్న ఒకలానే ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు, అది ఎక్కడున్న ఆ డిజిట్ అనేది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. ఇప్పుడు ప్లేస్ వాల్యూ అంటే ఏంటో చూడండి. ఫేస్ వాల్యూ అంటే చూసాం కదమ్మా, వాట్ ఈస్ ప్లేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, 6 ఎక్కడుంది? 1's ప్లేస్లో ఉంది. సో ఫేస్ వాల్యూ అయితే ఏమైంది? 6 అయింది. అంటే 6కి 6, 5కి 5, 4కి 4, 3కి 3, 2కి 2, 2కి 2. అంటే దేనికి ఉండే వాల్యూ దాందే ఫేస్ అంటే, ఎఫ్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే. కానీ ప్లేస్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 6 ఉంది కదా, మనం రాసిన నంబర్లో 1's ప్లేస్లో ఏముంది? 6 అనే డిజిట్ ఉంది. దీని ప్లేస్ వాల్యూ ఏంటి? ప్లేస్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏముంది ఇక్కడ? 6, ఇది ఏ ప్లేస్లో ఉంది? 1's ప్లేస్లో ఉంది. 6 into 1 that equal to 6. The place value of 6 is 6. నెక్స్ట్ 5 ఎక్కడుంది? 10's ప్లేస్లో ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5 ఇంటూ ఏ ప్లేస్లో ఉంది? 10's ప్లేస్లో ఉంది, 10. దట్ ఈక్వల్ టు 50. 5 into 10, 50. The place value of 5 is 50. నెక్స్ట్ 4 at 100's place. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఉంది? 100's ప్లేస్లో ఉంది, 100. 4 into 100 ఈజ్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ 2 is at 1000's place. So the place value of 2 is 2 into 1000.
2 into 1000, 2000. The place value of 2 is 2000. Next, 1 is at 10,000's place. So the place value of 1 is 1 into 10,000 is equal to 10,000. The place value of 1 is 10,000. Next, 3 is at lakhs place. So the place value of 3 is 3 into lakh. That is equal to 3 lakh. The place value of 3 is 3 lakh. These are the place values. అర్థమైంది కదమ్మా? ఫేస్ వాల్యూ అంటే చేంజ్ కాదు, ప్లేస్ని బట్టి చేంజ్ అవ్వదు. కానీ ప్లేస్ వాల్యూ అంటే ఇది ఉండే ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, 3,24,521 ఇది ఉంది కదా. ఇక్కడ ఫేస్ వాల్యూ ఎఫ్ ఏమవుతుంది? 1కి 1 అవుతుంది, 2కి 2, 5కి 5, 4కి 4, 2కి 2, 3కి 3. ఇదేంటి? ఫేస్ వాల్యూ. ఎఫ్ వాల్యూ అనేది అదే ఉంటుంది, ఏం మారదు. కానీ ప్లేస్ వాల్యూకి వచ్చారనుకోండి, ఇక్కడ 2 times 2 ఉంది. ఏ ప్లేస్లో ఉంది? ఇది 10's ప్లేస్లో ఉంది. అలాగే ఈ 2 ఏ ప్లేస్లో ఉంది? 10,000's ప్లేస్లో ఉంది కదా. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ దిస్ 2 ఈజ్ ఏమవుతుంది? 2 into 10 ఈజ్ ఈక్వల్ టు 20. The place value of this 2 is 2 into 10,000. That equal to 20,000. అంటే ప్లేస్ వాల్యూ అనేది ప్లేస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూకి సంబంధించి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటవి అంటే, ఏ డిజిట్కి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడు సేమ్గా ఉంటుంది, ఏ డిజిట్కి సేమ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ రాస్తాను చూడండి. ఇక్కడ నేను 3 నెంబర్స్ రాశాను కదమ్మా. ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 ఉంది చూడండి, ఇక్కడ 0 ఉంది, అలాగే ఇక్కడ 0 ఉంది, అలాగే ఇక్కడ 0 ఉంది. ఇది డిఫరెంట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి 100's ప్లేస్లో ఉంది, ఇక్కడ 1's ప్లేస్లో ఉంది, ఇక్కడ 10,000's ప్లేస్లో ఉంది. ఇక్కడ దీని ప్లేస్ వాల్యూ, పీ వాల్యూ ఏమవుతుంది? పీ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 0కి ఏమవుతుంది? 0 into 10,000 మనం చెప్పుకున్నాం. ఎలా? అక్కడున్న ఏ డిజిట్ ఉంటే అది ఇంటూ అది ఏ ప్లేస్లో ఉంది అది మల్టిప్లై చేస్తే వచ్చేది ప్లేస్ వాల్యూ. సో ఇది ఎక్కడుంది? 10,000's ప్లేస్లో ఉంది. సో దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 0 into 10,000. 0తో మీరు ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా, ఎంత పెద్ద నెంబర్ని ఎంత చిన్న నెంబర్ని ఏది మల్టిప్లై చేసినా కూడా మీకు ఏమొస్తుంది అంటే 0నే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. ఓకేనా? 0 into 10,000 0 అంటే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ 0. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎక్కడుంది? ఈ 0 ఉంది 1's ప్లేస్లో ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఏమవుతుంది? 0 into 1 దట్ ఈక్వల్ టు 0. 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడుంది? 0 అనేది 100's ప్లేస్లో ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 into 100 ఈక్వల్ టు 0. సో ఏమర్థమైంది? 0 అనేది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా దాని ప్లేస్ వాల్యూ అనేది 0నే అవుతుంది. అదొకటి. అలాగే నేనేం అడిగాను మీకు? ఏ డిజిట్కి ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాను. సో ఎప్పుడు అది 0 అనే దానికి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుంది. 0 ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఎక్కడున్నా 0నే అవుతుంది. అలాగే 0 ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 0 ఫేస్ వాల్యూ అనేది ఎక్కడున్నా కూడా 0నే అవుతుంది. సో 0కి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది అది ఎక్కడున్నప్పటికీ కూడా 0నే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి? 1's ప్లేస్లో ఏ డిజిట్ ఉన్నప్పటికీ కూడా దాని ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. ఓకేనా? 0కి ఎక్కడున్నప్పటికీ కూడా దాని ఫేస్ వాల్యూ అలాగే ప్లేస్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది.
అలాగే వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉన్నప్పటికీ కూడా దాని ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. ఇక్కడ 6 ఉంది, దీని ఫేస్ వాల్యూ ఏంటి 6, ప్లేస్ వాల్యూ ఏంటి 6. ఇక్కడ 4 ఉందనుకోండి, దాని ఫేస్ వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. దాని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 4 × 1 4. అంటే వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉన్నప్పటికీ కూడా దాని ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. అలాగే 0 అనే దానికి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అనేది ఎక్కడున్నా కూడా సేమ్గా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూడనమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 in 5,43,12,678 ఈస్. ఈ నెంబర్లో 2 ఉంది కదా, ఈ 2కి ప్లేస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 in దిస్ నెంబర్ ఏమవుతుంది, ఇది ఏ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఓకేనా. ఏ ప్లేస్లో ఉంది 2 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. 2 × 1000 ఈజ్ ఈక్వల్ టు 2000. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2000. అలాగే ఫేస్ వాల్యూ అడిగారు అనుకోండి, ఫేస్ వాల్యూ ఏమవుతుంది 2కి, ఫేస్ వాల్యూ ఏమవుతుంది 2కి 2నే అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫేస్ వాల్యూ అనేది ఎక్కడున్నప్పటికీ కూడా ఒకేలా ఉంటుంది, దాని ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ది ఫేస్ వాల్యూ 5 ఇన్ ద న్యూమరల్ 1,54,326 ఈస్. ఈ నెంబర్లో 5 ఉంది కదా, ఈ 5 ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ది ఫేస్ వాల్యూ 5 ఇన్ ద న్యూమరల్, ఓకేనా. 5 ఏ ప్లేస్లో ఉంది, 6 వన్స్ ప్లేస్లో ఉంది, 2 టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. 5 ఏ ప్లేస్లో ఉంది 10,000 ప్లేస్లో ఉంది. ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ప్లేస్ వాల్యూ 5 × 10,000 ఈజ్ ఈక్వల్ టు 50,000. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 50,000. ఓకే, నెక్స్ట్ ఫేస్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5? ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5. What they ask in the question, difference between place value and face value. So difference అంటే ఏం చేయాలమ్మా, subtraction, ఓకేనా. 50,000 minus 5, place value minus face value, difference అంటే subtraction. ఏమవుతుంది 10 minus 5 5 9 9 9 4 49,995 ఈజ్ అవర్ ఆన్సర్. ఎగ్జామ్లో ఈ టైప్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఓకేనా. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ క్లియర్ కదమ్మా, డౌట్ అయితే ఏం లేదు కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ చూసాం కదమ్మా, దానిని బేస్ చేసుకుని రాయాలి. మీ అందరికీ ఆల్రెడీ తెలుస్తుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఏముంది నెంబర్ అనేది 3,24,568. సో దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది ఎలా రాయాలి చూడండి. 8 అనేది ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. అలాగే 6 టెన్స్ ప్లేస్లో ఉంది. అలాగే 5 హండ్రెడ్స్ ప్లేస్లో, 4 అనేది థౌజండ్స్ ప్లేస్లో, 2 10,000 ప్లేస్లో, 3 lakhs ప్లేస్లో ఉంది, lakhs ప్లేస్లో. ఇక్కడ ఏం లేదమ్మా, మనం ప్లేస్ వాల్యూస్ రాస్తున్నాం కదా, ఆ ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకుని మధ్యలో ప్లస్ సింబల్ వేసి రాయడమే. ఇప్పుడు చూడండి, మనం ఎటు నుంచి ఎటు రాయాలి అంటే లెఫ్ట్ టు రైట్ రాయాలి, ఓకేనా. లెఫ్ట్ టు రైట్ రాయాలి. 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, lakhs ప్లేస్లో ఉంది కదా. సో ప్లేస్ వాల్యూ అనేది మనం ఎలా రాస్తున్నాం, 3 × lakh, ఓకేనా. మధ్యలో ఏం పెట్టాలి, ప్లస్ సింబల్ని పెట్టాలి. నెక్స్ట్
2 ఉంది. 2 ఇంటూ ఏ ప్లేస్లో ఉంది, ఇది 10,000 ప్లేస్లో ఉంది. 2 ఇంటూ 10,000 ప్లస్ 4 ఈజ్ ఇట్ థౌసండ్స్ ప్లేస్. సో 4 ఇంటూ 1000 ప్లస్ 5 ఈజ్ ఇట్ హండ్రెడ్స్ ప్లేస్. సో 5 ఇంటూ 100. నెక్స్ట్ ప్లస్ 6 ఈజ్ ఇట్ టెన్స్ ప్లేస్. 6 ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ 1. దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాస్తాం, 3 ఇంటూ లెక్ అంటే 3 lakh ప్లస్ 2 ఇంటూ 10,000 అంటే 20,000. 4 ఇంటూ 1000 4,000. 5 ఇంటూ 100 500. 6 ఇంటూ 10 60 ప్లస్ 8 ఇంటూ 1 8. ఓకేనమ్మా. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆల్రెడీ మీ అందరికీ వచ్చు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి మనకి ఈజీగా అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఇలాంటి టైప్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా చూసుకోండి. ఓకేనా. అదే షార్ట్ ఫామ్ అనుకోండి, ఇది ఇస్తారు. సో దీన్ని ఏం చేయాలంటే యాడ్ చేసి నంబర్ కింద రాసేయడమే అంతే. ఓకేనా. 3,20,000 4,568 ఇవన్నీ యాడ్ చేస్తారనుకోండి, మనకి ఏమొస్తుంది, ఈ నంబర్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే షార్ట్ ఫామ్ అంటారు. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే తెలుగులో విస్తరణ రూపం అమ్మ. షార్ట్ ఫామ్ అంటే సంక్షిప్త రూపం అంటారు. ఓకేనా. ఎక్స్పాండెడ్ ఫామ్కి ఇంకేం చెప్పట్లేదమ్మా. ఓకే.